మేడం ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఎందుకొస్తుంది? ఇర్రెగ్యులర్ పీరియడ్ మెయిన్ పీసీఓడి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ తక్కువ. ఓకే. లేడీస్ ఏం చేస్తారు? ఓకే. ఫుడ్ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారా? మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో ఏం చేస్తారంటే అందరికీ సర్వ్ చేస్తారు. వాళ్ళందరూ తినిన తర్వాత మిగిలితే వీళ్ళు తింటారు. లేకపోతే లేదు. ఒక టీతో సర్దుకుంటారు. మార్నింగ్ కంపల్సరీ ఫుడ్ అనేది తినాలి. ఎందుకంటే నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటాం మనం. అది మార్నింగ్ మనం టిఫిన్ తినకపోతే ఏమైతదంటే మనం అన్ని జబ్బులకి రాండి. నేను రెడీగా ఉన్నాను అనేటట్ట ఫీలింగ్ వస్తది. అన్ని జబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి. అప్పుడు హైపోగ్లైసిమియాలో ఉంటారు వీళ్ళు. హైపోగ్లైసిమియాలో ఉంటే వీళ్ళకి ఇరిటేషను, ఇంకా ఎక్కువ చెమటలు పడడం, ఇంకా ఓకే. హైపోథైరాయిడిజం రావడం, ఇంకా టీబీ రావడం, ఏదైనా జబ్బు ఈజీగా వచ్చేస్తాయి. బ్లడ్ తగ్గిపోవడం, ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు వీళ్ళు. కాబట్టి బ్లడ్ తగ్గిపోతాయి. దీంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే బ్లడ్డే బాడీలో లేకపోతే ఎక్కడి నుంచి పీరియడ్ అయితారు. అవును. కాబట్టి అనీమియా ఒక కారణం, పీసీఓడి ఒక కారణం. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా పీరియడ్ అనేది రెగ్యులర్ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే ఫుడ్ 3 టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే 3 టైమ్స్ మనం మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము. హ్మ్. లంచ్‌కి అంటే రైసా? లేకుంటే రోటీయా? ఇప్పుడు నైట్‌కైనా గూడా మళ్ళీ రైస్ తీసుకోవచ్చా? లేకుంటే రోటీయేనా? 3 టైమ్స్ మామూలుగా అయితే మీరు వెజ్ ఉన్నారనుకోండి, మీరు వెజిటేరియన్ అంటే బి12 డెఫిషియన్సీ వస్తది. ఓకే. కంపల్సరీ మీరు అట్‌లీస్ట్ ఎగ్ అన్నా తినాలి. బి12కి లేదా మీరు సప్లిమెంట్ అన్నా తీసుకోవాలి. మీకు ఫుడ్ ద్వారా వెజిటేరియన్ ఎవరు ఉంటారో వాళ్ళకి బి12 రాదు. కంపల్సరీ వీళ్ళు బి12 అనేది సప్లిమెంట్ తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు చేంజ్ చేస్తా ఉండాలి వెజ్ వాళ్ళు. మార్నింగ్ ఒక ఫుడ్ తీసుకున్నారంటే ఆఫ్టర్‌నూన్, నైట్ చేంజ్ చేస్తా ఉండాలి. ఎక్కువగా వీళ్ళకి ప్రోటీన్స్ రావాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా అందదు కాబట్టి సోయా చంక్స్ అంటారు కదా! ఆ ఓకే. సోయా చంక్స్ అన్నా తీసుకోవాలి. సోయా చంక్స్ సరిగ్గా డైజెస్ట్ కాదు అంటే సోయా బీన్స్‌తో టోఫు రెడీ చేస్తారు. ఓకే. ఆ టోఫు అనేది తీసుకుంటే వీళ్ళకి ప్రోటీన్ అనేది కంప్లీట్ అయిపోతది. కాబట్టి టోఫు ఎంతమంది తింటున్నారు? ఎవరు తీసుకోవడం లేదు. పోనీ ప్రోటీన్స్ అన్నా బాగా తీసుకుంటున్నారా? బ్యాళ్ళు గానీ, ఇవన్నీ గ్రౌండ్ నట్స్ గానీ, నువ్వులు గానీ వీళ్ళు తీసుకుంటే నువ్వులు అసలు డోంట్ కేర్. నువ్వులు తీసుకుంటే వేడి అయితదంటారు. సరే 2 అవర్స్ నానబెట్టి ఆరబెట్టి డైలీ ఒక చెంచా, 2 చెంచాలు తీసుకున్నా గానీ వీళ్ళకి కాల్షియం అందుతది, ఐరన్ అందుతది. కాబట్టి హెల్తీగా ఉంటారు. నువ్వులు అసలు తీసుకోరు. ఎందుకంటే వేడి అయితది, అబార్షన్ అయితది, బ్లీడింగ్ ఎక్కువ అయితదని ఆలోచన ఉంటది వీళ్ళకి. కాబట్టి ఓకే. బ్లీడింగ్ ఎక్కువ అయితదని ఆలోచిస్తారు గానీ, వీళ్ళకి హెల్త్ బావుంటదనేది ఆలోచించరు. ఏమి కాదు బ్లీడింగ్ ఎక్కువ. గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంటేనే బ్లీడింగ్ అయితది. ఇవి ఆలోచించాలి వాళ్ళు. కాబట్టి చేంజ్ చేస్తా ఉండాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి. కంపల్సరీ ఫ్రూట్స్ డైలీ ఒక 2, 3 టైప్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు, ఆకుకూరలు చాలా చీప్ కానీ చాలా మంచి దాంట్లో విటమిన్స్ అవును. ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అవి ఏం పట్టించుకోరు. ఎక్కువ సేపు ఉడకబెడతారు. కొంచెం సేపే ఉడకబెట్టి తీసుకోవాలి వీళ్ళు. తీసుకుంటే న్యూట్రిషన్ ఉంటది, ఫైబర్స్ ఉంటాయి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా ఉండదు వీళ్ళకి. మేడం ఈ మధ్య కాలంలో చాలా మందికి ఏజ్‌తో సంబంధం లేకుండా గుండెపోటు రావడము, అంటే హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అంటే మనకు ఓకే. అంటే లాస్ట్ జనరేషన్‌తో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లలకి గుండెపోటు రావడము. సో, అది ఎందుకు? అంటే దానికి కారణాలేంటి? గుండెపోటు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. ఓకేనా. స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. ఇంకా నిద్ర అనేది 8 అవర్స్, 9 అవర్స్ అనేది ఉండడం లేదు. ఇంకా ఏందంటే వాటర్ అనేది తాగడం లేదు. వాటర్ అనేది బాగా హైడ్రేషన్ అనేది ఉంటే ఆ బ్లడ్ అనేది పల్చగా ఉంటది కాబట్టి ఏమి ఇబ్బంది కాదు. ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తాగుతామో బ్లడ్ అనేది ఎక్కువగా చిక్కబడతాయి. చిక్కపడితే అప్పుడు వెంటనే ఏమైతది క్లాట్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి వాటర్ మెయిన్. ఇంకా ఎక్సర్సైజ్ ఉండడం లేదు పిల్లలకి. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల సిడెంటరీ హ్యాబిట్ వల్ల గూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటది. ఆకుకూరలు తినడం లేదు పిల్లలు, కూరగాయలు తినడం లేదు, ఫ్రూట్స్ తీసుకోవడం లేదు. ఏది గూడా లేదు. ఓన్లీ మొబైల్ ముందర కూర్చొని ఉండడం, ఇంకా ఫ్రైడ్ ఐటెమ్స్ తినడం, ఔట్ సైడ్ ఫుడ్ తినడం, ఇంకా ఏమంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. ఇది 3 కారణాల వల్ల ఇది గుండెపోటనేది రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో మరి వాళ్ళ సంగతి ఏంది అని అవును. అనొచ్చు మీరు. బాగా ఎక్సర్సైజ్ చేస్తానే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది గదా! అంటే అది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ అనేది హీట్ అయిపోయి అప్పుడు హిస్టమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి గూడా అప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అంటే డ్యూ ఎక్సర్సైజ్ వల్ల వీళ్ళకి హార్ట్ అటాక్ అనం దానికి అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు. ఓకే. అనాఫిలాక్టిక్ రియాక్షన్ వల్ల వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓవర్ గూడా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు.
ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం వింటున్నాము అంటే ఇది మన కోవిడ్ 2 టైమ్స్ డోస్ తీసుకోవడం వల్ల సో మేబీ దానివల్ల వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అని అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదండి. ఓకే. కోవిడ్‌ది అనేది కానే కాదు. ఎందుకంటే ఎంతోమంది తీసుకున్నారు. మరి అందరికీ హార్ట్ అటాక్ రావాలి కదా! చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ ఇంతకు ముందు కూడా వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మీడియా ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయిందని కాదు. కోవిడ్ ఎవరికైతే వచ్చింటాదో వాళ్ళకి హార్ట్ అనేది వీక్ అయింటది. దానివల్ల వచ్చుంటది కానీ వ్యాక్సిన్ వల్ల కాదండి. మేడం అధిక రక్తస్రావం అవ్వడానికి కారణాలు ఏంటి? ఎక్కువగా బ్లీడ్ కావడానికి మామూలుగా అయితే ఎవరిదైతే మ్యారేజ్ అయింటుందో మ్యారేజ్కి 2 మంత్స్ ఒకవేళ పీరియడ్ రాలేదు, 3rd మంత్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం అబార్షన్ అయింది అని అర్థం. ఓకే. వీళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ మామూలుగా అయితే ఏం చేస్తారంటే విలేజ్ లెవెల్లో కానీ ఎక్కడైనా సిటీలో కానీ ఒక 1.5 మంత్కే వీళ్ళు టెస్ట్ చేయించుకోరు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని జాగ్రత్తలు తీసుకుందాం, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అనేది అనుకోరు. 3 మంత్స్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు కన్ఫర్మ్ అవుతుందని చెప్పి అలానే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నిర్లక్ష్యం చేయకుండా ముందే 1.5 మంత్కి అంటే 1 వీకే పీరియడ్ రాలేదంటే చెకప్ చేసుకొని జాగ్రత్తగా హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే ఏ ప్రాబ్లం లేదు అనేది కంపల్సరీ ఒక 1.5 మంత్కి స్కాన్ చేయించుకోవాలి వీళ్ళు. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేదా, అది సెకండ్ మంత్లో హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ గ్రోత్ అయిందా లేదా అనేది. ఆ సెకండ్ మంత్కి వెళ్ళరు వీళ్ళు, డైరెక్ట్ 3rd మంత్కి వెళ్ళాలని అలానే ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకైతే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని స్కాన్ చేయించుకొని ఇది అబార్షన్ అయినంత వరకు వీళ్ళకి తెలియదు. కాబట్టి అలానే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అనేది ఈ ఏజ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎవరిదైతే మ్యారేజ్ అయింటుందో పీరియడ్ రాలేదో వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలండి. ఇంకా ఒక్కొక్కరికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఎక్కువ రోజు వీళ్ళకి పీరియడ్ రాదు, ఎక్కువ మంత్స్ అనేది 2 మంత్స్ 3 మంత్స్ అనేది. ఆ పొర ఎండోమెట్రియం పొర అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా పీరియడ్ ఎప్పుడైనా పీరియడ్ వచ్చినా కూడా వీరికి ఓవర్ బ్లీడింగ్ అనేది కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పొర అంతా బయటికి వచ్చేసేయాలి కదా, ఆ పొర అంతా బయటికి వచ్చేంత వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డిఎన్సీ కూడా ఒక్కొక్కసారి అడ్వైస్ చేస్తాం ఎవరిదైతే మ్యారేజ్ అయ్యి బ్లీడింగ్ ఓవర్గా అవుతుందో వాళ్ళకి. ఇంకా ఏజ్ ఇంకా పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గర్భసంచి క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఎవరికైతే లోపల గడ్డలు ఉంటాయి ఫైబ్రాయిడ్స్ అంటాం, ఆ ఫైబ్రాయిడ్ అనేది ఉంటే కూడా బ్లీడింగ్ అవుతుంది. ఎండోమెట్రోసిస్ అంటారు. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎండోమెట్రియం అనేది మధ్యలోనే ఉండాలి, గర్భసంచి మధ్యలోనే పొరలోనే ఉండాలి. ఆ పొర అనేది సైడ్కి వచ్చింది అనుకోండి, గర్భసంచి లోపలికి కానీ పక్కకు కానీ ఎక్కడైనా ఇంక్రీజ్ అయితే అప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా గర్భసంచి ముఖద్వారానికి ఏదైనా క్యాన్సర్ వచ్చినా అప్పుడు కూడా ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మెనోపాజ్ ఏజ్కి ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఆగిపోయే టైంలో కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా బల్క్ యూట్రస్ అంటే ఏ కారణం లేకుండా గర్భసంచి ఎక్కువగా లావు ఉండి అంటే సరిగా ముడుచుకోవడం అనేది, కాంట్రాక్షన్ కాకపోవడం కూడా ఇది కూడా ఒక కారణం అండి ఓవర్ బ్లీడింగ్కి. ఇంకొకసారి టీబీ ఆఫ్ యూట్రస్ అయితే కూడా ఓవర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది యూరిన్ పోకుండా ఆపుకుంటూ ఉంటారు, వెళ్తాంలే అన్నట్టుగా ఉంటారు. సో దానివల్ల మన ప్రాబ్లం అవుతుందా? యూరిన్ పోకుండా ఆపితే చాలా ప్రమాదం. మామూలుగా అయితే బ్లాడర్ కెపాసిటీ కన్నా ఎక్కువ యూరిన్ అలానే పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత. అంటే బ్లాడర్ కెపాసిటీ ఎక్కువగా ఉండి ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది కదా, కాబట్టి వాళ్ళకి తర్వాత ఏం ప్రాబ్లం వస్తుంది అంటే నవ్వినా దగ్గినా మామూలుగా కూర్చున్నా కూడా యూరిన్ లీకేజ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ యూరిన్ అలానే పెట్టుకుంటే అప్పుడు లోపల జర్మ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి యూటీఐ వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎంత ప్రాబ్లం స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఎప్పుడైతే యూరిన్ వచ్చింది అనిపిస్తుందో వెంటనే పోయి రావడం అనేది ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.